ప్రభువా. నా మాటలు వారికి కంఫర్ట్ ఇవ్వదు, కానీ నీ సన్నిధి, నీ ఆత్మ, నీ వాక్యం, నీ ప్రెజెన్స్ వారి తల్లిదండ్రులు, బంధువులు, ప్రియులు, మిత్రులు అందరితో, కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా విచారిస్తున్న వారందరితో నీ ఆత్మ సన్నిధి తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తారక్ లాస్ట్ 20 years నుండి నాకు తెలుసు. నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫస్ట్లో పరిచయమైన వాళ్ళలో నాకు చాలా అతి కొద్ది జెన్యూన్ ఫ్రెండ్స్లో తారక రత్న ఒకడు. మా ఇద్దరికి ఆ టైంలో చాలా కామన్. వీ యూస్ టు ప్లే క్రికెట్ టుగెదర్ అండ్ వీ యూస్ టు హ్యావ్ వర్కౌట్ ట్రైనర్ అంతా సేమ్ ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం నాతో జెన్యూన్గా చాలా జెన్యూన్గా మాట్లాడి వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో నా మెంటాలిటీ, తారక్ మెంటాలిటీ ఆల్మోస్ట్ చాలా సిమిలర్గా ఉండేవి. అండ్ రీసెంట్గా కూడా నాకు మెసేజ్ చేశాడు ఫ్యూ మంత్స్ బ్యాక్ అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. అండ్ అట్లానే నాకు నచ్చిన పీపుల్లో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పర్సన్ ఇస్ తారక్. అండ్ ఇంత యంగ్ స్టేజ్లో it was very difficult to digest even for me because నాకు పర్సనల్గా చాలా క్లోజ్ అండ్ చాలా మంచి పర్సన్. వెరీ సింపుల్. ఎక్కువ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే పర్సనాలిటీ కాదు. అండ్ మా ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ క్రికెట్ వీ యూస్ టు ఎంజాయ్ అ లాట్ టుగెదర్. అండ్ అందరితో బాబాయ్ బాబాయ్ అంట చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అండ్ ఈ పరిస్థితుల్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇది జరుగుతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీల్ వెరీ సారీ. థ్యాంక్ యూ. తారక రత్న గారు, నేను ఎప్పుడు వారిని కలవపోయినప్పటికీ, వారికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ, నేను నిన్న ఢిల్లీ నుండి వచ్చి ఖమ్మం కృష్ణా ఫంక్షన్ హాల్ ఇవాళ సాయంత్రం 6 గంటల మీటింగ్ అని వెళ్తుండగా మన యాక్టర్ శివాజీ, ఇంకా నవీన్ చౌదరి ఇలాంటి కొంతమంది ఆయన మిత్రులు నాకు కాల్ చేసి కొన్ని వీడియోలు పంపించారు. చాలా విచారం ఏంటంటే వారి సతీమణి గారు కుమిలిపోయి ఆ హాస్పిటల్ వెళ్ళే పరిస్థితిలో ఉండేటప్పుడు, సార్ మీరు రావాలి ప్రార్థించాలన్నప్పుడు నా హృదయం తరిగిపోయింది. తనను చూసిన తర్వాత అయితే ఇంక ఏడుపే ఆపుకోలేకపోయాం. చాలా విచారం ఏమిటంటే 4-5 మీడియాల మిత్రులు నాకు వీడియోలు పంపించారు. దీన్ని కూడా రాజకీయం చేయడం చాలా విచారం. తారక రత్న గారు అయితే తన ప్రియ ముద్దు బిడ్డైన తన తాత ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు సన్నిధిలో ఉన్నారని మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ లోకంలో కష్టాలన్నిటి నుండి దూరం అయ్యారు. కానీ తన భార్య, తన 3 పిల్లలకు, తండ్రికి, తల్లులు, బంధువులు, ప్రియులు, మిత్రులందరికీ ఆత్మశాంతి కలగాలని ఆశీర్వదించడానికి వచ్చా, ప్రార్థించా. దేవుడు తప్ప, దేవుని వాక్యము తప్ప. అందుకే యేసు ప్రభు మాటలు ఒక మాట చెప్పాను,
తండ్రి లేని వారికి ఆయన తండ్రి. ఈ ముగ్గురు పిల్లలకి ఇప్పుడు తండ్రి లేరు. 3,10,000 మంది అనాథులకు నేను తండ్రిని అయ్యా. ఆ అనాథుల బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు వీరు ఒక విధంగా చెప్పాలంటే తండ్రి లేని అనాథులు. తల్లి ధైర్యంగా ఉండాలని మీరు ప్రార్థించండి. సమస్తం విడిచిపెట్టి భర్తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నాకు చెప్పారు. నా మాటలు ఎవరి మాటలు కంఫర్ట్ చేయవు, కానీ దేవుని వాక్యం, దేవుని సన్నిధి మాత్రమే ఆ ముగ్గురు పిల్లలకు, భార్యకు, సతిమణికి, తండ్రి, తల్లి, బంధువులు, మిత్రులు, ప్రియులు వారిని ఆదరించగలవు. దయచేసి ఇప్పుడు ఎవరు దీన్ని రాజకీయంగా ఒక వీడియో చూసి చాలా బాధపడ్డాను. మాట్లాడకండి. లోకేష్ పాదయాత్రలో మరుసటి రోజు చనిపోయారు. ఇదా సమయం అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడానికి? ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అది వేరే. ప్రతి దానికి సమయం కలదు అని ఉంది బైబిల్లో. ఈ సమయం వారందరినీ దీవించడం, ఆదరించడం. ఫ్యాన్స్ అందరూ ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తారక రత్న గారు లేని లోటు మన ఇండస్ట్రీకి ఎంతో ఉంది. ఆయనతో నేను విజేత అనే ఒక సినిమాని నిర్మించాను. ఆ సినిమా తీసినప్పుడు ఆయన ఒక హీరోలా కాకుండా ఒక నిర్మాతకి ఏమి సపోర్ట్ చేయగలను అని అంత సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తి మన తారక రత్న. ఆయన ఇవాళ లేకపోవడం అనేది చాలా దురదృష్టం. ఒక మంచి నటుడిని మీ సినిమా ఇండస్ట్రీని పోగొట్టుకుంది. యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఆయన మెయిన్ విలన్గా ఈ అనిల్ రావిపూడి గారి సినిమాలు చేయవలసింది. ఆ అదృష్టం లేకుండా పోయింది. అందుకే వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఇక మా సంతోష్ సురేష్ గారు మీ అందరికీ చిరపరిచితులు. ఆయన మేము కలిసి దేవినేని అనే సినిమాలో మన తారక రత్న గారితో యాక్ట్ చేయడం జరిగింది. వారితో ఉన్న అనుబంధాన్ని సంతోష్ సురేష్ గారు ఒకసారి పంచుకోవాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం.